హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివయ్య ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేశాడు. ఏంటంటే సమాజం ఓ పిచ్చాసుపత్రి, నీతులు చెప్పడానికే తప్ప చేతలకు కాదు. ఈ టైటిల్ చూడగానే నేను వీడి గురించి వీడు చెప్పుకుంటున్నాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ నీతులు చెప్పడానికే తప్ప చేతలకు కాదు అనేది ఈ టైటిల్ వీడికి కరెక్ట్ యాప్ టైటిల్. బట్ ఇందులో ఏంటంటే వీడికి వేరే ఎవరో ఒక అతను డబ్బులు ఇవ్వాలి, అతని గురించి ఏదో చెప్తున్నాడు. ఒకసారి విని. రేపు నాకు 12 o'clock ఫోన్ చేయన్నాడు. అంటే ఈరోజు 12 o'clock. ఇందాక ఫోన్ చేస్తే శివ పేమెంట్ కాలేదు, నాకు వచ్చేది ఉండి రాలేదు, నాకు కొంచెం టైం ఇవ్వు, మండే ఇస్తా. నేను అన్నా, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఒక మాట నాకు గుర్తుందా సార్? మాట అంటే మాట ఇవ్వను, మాట తప్పను, మాట ప్రాణమైన మాట తప్పనున్నారు కదా సార్. ఇప్పుడు మాట తప్పింది కదా సార్ అన్న. మిమ్మల్ని తప్పు అంటాలని కాదు సార్, నా అవసరాన్ని కూడా అట్లే ఉంది కదా, ఒకసారి ఆలోచించండి నా గురించి కూడా. మీరు ఇంత పెద్ద నుండి ఇట్లా అనుకుంటే ఎట్లంటే అది మనకు నడుస్తలేసివా, అది అట్లా అంటాం లేచివా అంటే ఆయన మీద వాల్యూ ఇంకా తగ్గిపోయింది. అందుకోసం ఈ పాడ్కాస్ట్ చేయడం మొదలైంది. ఇదే సమాజం పిచ్చాసుపత్రి అనడానికి కారణం. ఆయన 3 నెలల నుంచి నాతో 30 సార్లు మాట తప్పాడు. కానీ ఆయనకి చాలా మంచి పేరు, చాలా మంచి బిల్డర్, చాలా పెద్ద బిల్డర్. ఈ సమాజం ఏర్పడ్డదే అవసరం కోసం. 3 నెలలలో 30 సార్లు మాట తప్పాడంట అతను. అందుకని అతని గురించి వీడు పాడ్కాస్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. వీడు ఎన్నిసార్లు మాట తప్పాడు అనేది చూడండి ఫ్రెండ్స్. నాకు ప్రపంచంలో నాకు ఇష్టమైనది మా అమ్మాయి, దాని మీద వచ్చేస్తున్నా, మీ బ్యాంకర్స్ తోని టైం చేపిస్తా, మంచి ప్రాఫిట్ ఇచ్చి మీ అమౌంట్ క్లోజ్ చేస్తా. ఇలాంటి టెన్షన్ పెట్టుకో. నేను ఇప్పుడు యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, బిడ్డ మీద వచ్చేసి చెప్తున్నా. అట్లా ఇది లాస్ట్ ఇయర్ కాదండి, 2024 కదా ఇది. 2023 మా బాబు బర్త్డే February 24th. 2023 February 24th రోజు మా అమౌంట్ ఇచ్చేస్తాను అని వాడి కూతురు మీద ఒట్టేసి చెప్పింది. ఇది వాడి కూతురు మీద ఒట్టేశాడు. పాపం వీడికి డబ్బులు ఇస్తానన్న అతను ఏదో మామూలుగా క్యాజువల్గా ఇస్తాను అని చెప్పాడు. కానీ వీడి కూతురు మీద ఒట్టేసి, ఇట్లాంటిది ఒకసారి కాదు 3-4 సార్లు వేసాడు ఒట్లు. వాడి కూతురు మీదే వేసాడు ఒట్టు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. April 10th రోజు నాకు 99 lakhs వచ్చేసినాయి, ఇంకా రేపు ఎల్లుండో క్రెడిట్ అయిపోయిద్ది నా అకౌంట్లో, మీ అమౌంట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇదొకటి పెట్టాడు April 10th రోజు. ఇది చూడండి ఫ్రెండ్స్. August 7th రోజు వాళ్ళకి లోన్ వస్తుంది హౌస్ మీద, 93 lakhs నాకు లోన్ వచ్చేస్తుంది, ఇదిగో రేపో ఎల్లుండో ఇంకా క్రెడిట్ అయిపోతుంది, మీ అమౌంట్ ఇచ్చేస్తాను అని ఇదొకటి ఇచ్చాడు. ఇది చూడండి ఫ్రెండ్స్. 5 ప్రాపర్టీస్ అమ్మేశాను నేను, రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్, ఇచ్చేస్తాను. ఇదేంటి, వాడు రిసార్ట్ పెట్టి, ఒక రిసార్ట్ అజీజ్ నగర్, ఇంకో రిసార్ట్ తెల్కపల్లి దగ్గర 164 acres వాడి ఓన్ ల్యాండ్. తెల్కపల్లి దగ్గర 164 acres ఓన్ ల్యాండ్లో రిసార్ట్ ఉందంట వాడికి. 3 yearsలో 100 crores ఇన్వెస్ట్ చేశాడంట. 3 yearsలో వాడు ఈ రిసార్ట్ మీద 100 crores ఇన్వెస్ట్ చేశాడంట. ఇన్వెస్టర్స్ అమౌంట్ ఓన్లీ 2.3 crores ఏనంట. 100 కోట్లు వాడి ఓన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినాడు. 2.3 crores ఇన్వెస్టర్స్ అమౌంట్కి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది వాడికి? సో వాడు ఎన్ని ఫేక్ మాటలు చెప్పాడో, వాడు ఎంత ఫేక్ గాడో, వాడు ఎన్నిసార్లు మాట తప్పాడు. 2022 December 1st వాడు మాకు డబ్బులు ఇవ్వవలసిన డేట్, కానీ వాడు August 15th లాస్ట్ ఇయర్ 2023 వరకు ఎన్నిసార్లు మాట తప్పాడో, రేపు ఎల్లుండి అని ఎన్ని చెప్పాడో, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో. మేము ఇలాగా బ్యానర్ పట్టుకొని వాడి ఇంటి ముందు నుంచున్నాము అంటే వాడు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడో చూడండి మీరు. వాడు వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది అయినా పెట్టచ్చు,
వాడికి 3 నెలల్లో 30 సార్లు మాట తప్పాడని వాడు వేరే వాళ్ళ గురించి ఇష్టానికి మాట్లాడేస్తాడు. ఒరే నువ్వు అసలు వేరే మనిషిని కాదు, అసలు నిన్ను వేరే ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణితోనూ నేను ఎప్పుడు పోల్చలేదు. ఎందుకంటే నువ్వు అంత చెత్త వెదవ్వి. వేరే ఏ ప్రాణితో పోల్చి దాన్ని నేను అవమానించలేను. నీకు అసలు వేరే పర్సన్ని ఒక్క మాట అనే రైట్ కూడా లేదు నీ బతుక్కి. నీదే ఒక చెత్త బతుకు, నువ్వు బతికేదే ఒక దిక్కుమాలిన బతుకు. నీకే అసలు ఒక వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, క్యారెక్టర్ ఏదీ లేదు. నీ బతుక్కి నువ్వు వేరే వాళ్ళని అనేది అసలు నీకు రైట్ లేదురా, లేదు. ఈ నీతులు చెప్పడానికే తప్ప చేతలకు కాదు అనేది నీకు సూట్ అయ్యిద్ది, నీకు 100% సూట్ అయ్యిద్ది. ఎందుకంటే ఒక ముసిగేసుకొని యూట్యూబ్లో నీతులు చెప్తున్నావు కదా, నీది ఫేక్ బతుకు, బయట బతుకు ఫేక్ బతుకు, ఇక్కడేమో యూట్యూబ్లో ఈ నీతులు చెప్తావు. ఇంకా ఇప్పటికే అందరికీ తెలిసింది నువ్వెంత ఫేక్ గాడివి అనేది. ఇంకా కొంతమంది తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఇంకా బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే నీ గురించి అన్నీ 1 by 1 నిజాలు వస్తాయి కదా బయటికి, అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.